కేవలం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఎక్కడ ఒక సమస్యను సంపూర్ణంగా అమలు చేసే పాపన పోలే. దీని మీద ఇప్పటికే రైతులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, లీజ్ ఫార్మర్స్ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం నైజం తెలవడానికి కేవలం 9 నెలలు కాలం పట్టిందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో విఫలమైనటువంటి ప్రభుత్వంగా నిలిచింది. భారతీయ జనతా పార్టీగా ఇప్పటికే అనేక సమస్యల మీద కాకుండా బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఏమరగబెట్టినామని చెప్పి నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు, నువ్వు చేసిన మోసాలు చాలు అని చెప్పి మరొకసారి వాళ్ళ సంబరాలకు వాస్తవం ఏందో తెలియజెప్పే బాధ్యతలో భాగంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల వారీగా ప్రజలతో ముచ్చటించడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, సైకిల్ మోటార్ల ర్యాలీ నిర్వహించడం, అవసరమైతే ప్రజలతో అక్కడ సభలు ఏర్పాటు చేసి చైతన్యపరచడం, వాళ్ళకు విశ్వాసం కలిగించడం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో సరూర్ నగర్ స్టేడియంలో 7వ తారీఖు నాడు సాయంత్రం 3-4 గంటల మధ్యలో ఒక సభ నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకొని అక్కడ పెద్ద ఎత్తున ఆ సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పెన్షన్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, పెన్షన్లు పెరుగుతాయని చెప్పి ఆశపడ్డ వాళ్ళు కావచ్చు, ఆటో డ్రైవర్లుగా 12,000 రూపాయలు వస్తాయి సంవత్సరం అని చెప్పి భంగపడ్డలు కావచ్చు, ఇట్లా అనేక వర్గాల ప్రజలు దాంట్లో పాల్గొని ఈ ప్రభుత్వానికి నిరసన చెప్పే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ఆ సభను సక్సెస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కిషన్ రెడ్డి గారి మా అధ్యక్షుల నాయకత్వంలో కత్రిహా హోటల్లో 3 ప్రతి గడపకి, ప్రతి వాడకి, ప్రతి గ్రామానికి తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆవిష్కరించబోతాం. ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజల్ని ఆదుకునే ప్రభుత్వం అని, ప్రజలకు గూడు లేకపోతే గూడిచ్చే ప్రభుత్వం అని చెప్పి భావిస్తారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 కార్యక్రమాలు, ఒకటేమో ఇల్లు కూలగొట్టే కార్యక్రమం, రెండవదేమో భూములు గుంజుకునే కార్యక్రమం. ఆ ఇండ్లు కూలగొట్టేది కూడా 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టాల భూములలో కట్టుకున్న ఇల్లు కావచ్చు, మధ్యలో అక్కడక్కడ బీఆర్ఎస్ పేట ఎల్ఆర్ఎస్ పేట రెగ్యులైజ్ చేసుకొని డబ్బులు కట్టిన ఇల్లు కావచ్చు, ప్రైవేటు భూములలో లేఅవుట్లు చేస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు. ఇవాళ హైడ్రా అనే ఒక డ్రామా చేసి స్వయంగా ప్రభుత్వ పరమైన అనుమతులతో కట్టుకున్న ఇళ్ళని ఎట్లా కూల్చివేసిందో చూసినాం. ప్రజల యొక్క చైతన్యంతో భారతీయ జనతా పార్టీ అండతో ఇవాళ ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఆ కోపానికి, ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఎగిసిపడ్డ జ్వాలకి ఇవాళ ప్రభుత్వం తోకముడిచింది. ఇవాళ హైడ్రా పేరిట కూల్చివేతలు ఆపేసింది. ఇంకా హైడ్రా మాత్రం బంద్ కాలే. ఇంకా మళ్ళీ పిచ్చిలేసినప్పుడు, మళ్ళీ ప్రజల మీద ద్వేషాన్ని ప్రదర్శించిన సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. ఇవాళ హైడ్రా తోకముడిచింది. మూసీ నది ప్రక్షాళన పేరిట ఒక పెద్ద స్కెచ్ చేసిన రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారేమో కాళేశ్వరం పేరిట స్కెచ్ చేసుకున్నాడు. ఇవాళ నాకు అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు స్కెచ్లు లేవు, ఏ మిగిలింది మూసి ప్రక్షాళన అని చెప్పి
మరి ఢిల్లీ హైకమాండ్లో ఏం మాట్లాడుకున్నాడో ఏం మెప్పించుకున్నాడో ఏ కాంట్రాక్టర్ని మాట్లాడుకున్నాడో కానీ సుందరీకరణ పేరిట ఇక్కడ కూడా వేలాది ఇండ్లు, ఇది రివర్ బెడ్లో ఉన్న ఇల్లు, ఇది బఫర్ జోన్లో ఉన్న ఇల్లు, ఇది ఎఫ్టీఎల్లో ఉన్న ఇల్లు అని చెప్పి రెడ్ మార్క్తో మార్కింగ్ చేసి ప్రజలు ఎదురు తిరుగుతున్నా కూడా, ప్రజలు ఏడుస్తున్నా కూడా వందల మంది పోలీసుల సమక్షంలో భయభ్రాంతకు గురి చేసి ఇవాళ అది ఆక్రమించుకొని కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. కొంతమంది తన దాపేదాలతో మేము బ్రహ్మాండంగా వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన మాకని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ మూసి పరివాహక ప్రాంత ప్రజలు చైతన్యంతో ఇల్లు కూలగొడితే ఖబర్దార్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించి దాంట్లో కూడా ఇవాళ కొంత వెసులుబాటు పొందింది. మొన్న లగిచెర్లలో ప్రాణాలైనా ఇస్తాం తప్ప మా పంట పొలాలకు ఇవ్వము అని చెప్పి లగిచెర్లలో రైతాంగం అంతా కూడా ఏం చేసిందో మీరు చూసిండ్రు. ఆ ధర్మంగా న్యాయంగా నిరసన చెప్పేటువంటి ప్రజల మీద కావాలని ఉసుకొల్పి వీళ్ళతోనే రాళ్ళు వేయించుకొని తిరుగుబాటు చేయించుకొని ఇవాళ అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా రైతుల కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బట్టలు ముఖం మీద వేసి ఇష్టమైన కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇవాళ జైలపాలు చేసే చరిత్ర మనం చూసినాం. పూటకో మాట అన్నట్టుగా లేదు లేదు మేము ఫార్మాసిటీ పెట్టాం, ఇక్కడ మేము పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామని చెప్పి ఏది పెట్టినా కూడా మేము ఒకటే అడుగుతున్నాం. అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు. వానికి 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు కొంటాడు, 100 ఎకరాలు అంటే 100 ఎకరాలు కొంటాడు, అక్కడ 40 లక్షల రూపాయలు అంటే 40 లక్షలు కొంటాడు, 60 లక్షలు అంటే 60 లక్షలు కొంటాడు, 3 కోట్లు 3 కోట్లు కొంటాడు. కానీ నువ్వు మధ్యలో బ్రోకర్ లాగా 2 కోట్లు ఉంటే 3 కోట్లు ఉంటే నీకు 20 లక్షలకి ఇప్పిస్తా 30 లక్షలకి ఇప్పిస్తా అనేటువంటి అధికారానికి ఎవడిచ్చింది? ఇదే రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ పేరిట ఆనాడు కేసీఆర్ గారు 19,000 పైచిలకు ఎకరాలు భూమిని అక్వైరీ చేయాలని చెప్పి అసైన్మెంట్ భూములు కలిగిన వాళ్ళకు 8 లక్షల రూపాయలు, ఇవాళ పట్టా భూములు ఉన్న వాళ్ళకు 18 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి గుంజుకున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏం మాట్లాడో మీరు చూసిండ్రు. ఇవాళ అందరూ ఆశించింది పీడ విరుడైపోయింది, మా భూములు మాకు వస్తాయని చెప్పి ఆశతో ఎదురు చూసిన రైతాంగానికి ముచ్చెరలో ఇవాళ 30,000 ఎకరాలు ఇంకొక 16-17,000 ఎకరాలు అదనంగా సమీకరించుకొని 30,000 ఎకరాలతో ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే అక్కడ భూముల విలువ అంచుకొని ఇవాళ వాళ్ళని కూలీలుగా అడ్డ మీద కూలీలుగా మార్చేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ ప్రజలంతా కూడా అక్కడ ఆక్రోశిస్తున్నారు. దానికి ఆనాడే ఆ ఫార్మాసిటీ కోసం ఇప్పటికే 200 ఫీట్ల పైచిలుకుతో నాగార్జున సాగర్ రోడ్డు ఉన్నది. రెండవది ఇప్పటికే 200 ఫీట్ల పైచిలుకుతో మనకు శ్రీశైలం రోడ్డు ఉన్నది. ఈ శ్రీశైలం రోడ్డుని ఈ నాగార్జున సాగర్ రోడ్డుని అనుసంధానం చేసుకుంటే పెద్ద రోడ్డు 200 ఫీట్లతో రోడ్డు వచ్చింది. ఇంకా అదనంగా అక్కడ ఒక్క రోడ్డు కూడా అక్కర్లేదు. కానీ ఈయన అహంకారంతో రాజులు నేననే పద్ధతిలో మరొక 330 ఫీట్లతో మరొక రోడ్డుకి శ్రీకారం చుట్టిండు. ఆ రైతులు కూడా ఇక్కడ వచ్చిండ్రు. మొన్న వాళ్ళు పాపం అయ్యా మేమంతా ఉన్నవాళ్ళం కాదు, ఎకరమో అరెకరమో ఉంటే ఇదే జీవనాధారంగా బతికేటోళ్ళం మేము, ఈ భూమిని నమ్ముకున్న భూమిపుత్రులం మేమని చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరు అయినప్పటికీ కూడా 100 మంది పోలీసులతో ఎవరైనా పోయి నా భూమిని కొలవనీయను, నా భూమి నన్ను బొందబెట్టిన నా భూమి తీసుకోవాలని చెప్పి ఎదురు తిరిగితే అక్కడ అనంతరెడ్డి అంటే ఆర్డీఓ అక్కడ ఇవాళ నేను ఒక్కడే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికే శ్రీశైలం రోడ్డు కావచ్చు, నాగార్జున సాగర్ రోడ్డు కావచ్చు, సరిపోను ఉండగా 200 ఫీట్ల పైన ఉండగా దానికి రెండింటిని కలుపుతూ ఉండేటువంటి రోడ్డు ఉండగా మళ్ళీ 300 ఫీట్లతో ఇవ్వాల్సినటువంటి అక్కడ ఏమున్నది? ఇక్కడ నువ్వు మెట్రో వేయాలంటే కూడా నాగార్జున సాగర్ రోడ్డుకో లేకపోతే శ్రీశైలం రోడ్డుకో ఓ పక్కకు మెట్రో వేసుకున్నట్లు ఆస్కారం ఉంది. దానికి పెద్ద అక్కర్లేదు. ఒక 20 ఫీట్ల ల్యాండ్ ఉంటే అది పైనుంచే పోయే ఆస్కారం ఉంటుంది, లేదా 30 ఫీట్లు 40 ఫీట్లు ఉంటే మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నా.